ఇది మీ పేరు పక్కన అంత పెద్ద క్వాలిఫికేషన్ ఏంటి నాకు ఒకసారి చెప్తారా? క్వాలిఫికేషన్ అంటే ఇట్స్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో అండ్ దెన్ నేను జర్మనీలో కొన్ని రోజులు ఫెలోషిప్ చేశాను. అండ్ దెన్ ఐ వాజ్ ఇన్ వైల్ ఫర్ పూణే ఆల్సో. I worked under few doctors and all. Then I came back and I started my practice. Initially orthopedics చేసినప్పుడు I was not doing entirely other orthopedics అన్ని చేశాను. హ్మ్. And then after that I developed interest into spine. I went for a fellowship and then from past 7-8 years I'm only doing spine. Only spine. I've confined to spine. నాకు అదే ఆశ్చర్యం అనిపించిందండి. చాలా మంది స్పైన్ డాక్టర్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్ నీ సర్జరీస్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతున్నారు. మీరు మాత్రం స్పైన్‌నే పట్టుకొని ఉన్నారు ఇన్నాళ్లుగా. ఎందుకు అనంటే ఏం చెప్తారు? I've confined to spine. Like I like the field. Interesting. And it is growing and ముందులా కాదు. Now spine problems are more. We are seeing a lot of young patients. ముందు old patients ఎక్కువ ఉండేవాళ్ళు. అవును. Somewhere around it was a degenerative condition అనుకోండి. మేబీ జస్ట్ అరుగుదలతో వచ్చిన వాళ్ళు ముందు ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం వరకు యంగ్ పేషెంట్స్ మేబీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అండ్ ద వే దే ట్రావెలింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఈవెన్ జిమ్ కేసెస్ ఎక్కువైపోయింది. దర్ ఆర్ లాట్ ఆఫ్ జిమ్ కేసెస్ దట్ ఆర్ కమింగ్ ఆఫ్ సీరియస్‌లీ? నెట్. ఇష్టం ఉన్నట్టు వెయిట్లు ఎత్తడం, ఏదో చూసేసి అక్కడ ఇక్కడ చూసి జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తి వచ్చే కేసెస్ కూడా ఎక్కువైపోయాయి. విచ్ ఆర్ లైక్ హార్డ్లీ హావ్ సీన్ యంగ్ పేషెంట్స్ మేబీ 19-20 year old పేషెంట్స్ ని కూడా చూసాను నేను. హూ హ్యావ్ లిఫ్టెడ్ వెయిట్స్ ఇష్టం ఉన్నట్టు. అంటే ఏదో వెయిట్ చూస్తారండి, చూసేసి దే ఫీల్ దట్ దే కెన్ డూ దాట్. ఏదో వెయిట్ ఎత్తంగానే మన స్ట్రెంత్ అనుకుంటారు. రైట్. ఆ వెయిట్ ఎత్తుతారు, ఈవెన్చువల్లీ ఇట్ ల్యాండ్స్ ఇన్ డిస్క్ ప్రొలాప్స్. వీఆర్ సీయింగ్ వెరీ యంగ్ పేషెంట్స్ దీస్ డేస్. సో ద కేస్ లోడ్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ మోర్. హ్మ్. You'll see more and more spine surgeons coming in the future. Definitely గా మీకు ఆ స్పైన్ వాల్యూమ్ అనేది పెరుగుతుందండి. లైఫ్ స్టైల్ అబ్సల్యూట్‌లీ. వన్ ఇస్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్స్. హ్మ్. అందరూ చాలా లాంగ్ టైం కూర్చుంటున్నారు. ఒక్కొక్కరు దే ఆర్ సిట్టింగ్ ఫర్ 7-8 hours. దే డోంట్ వాంట్ టు వాక్ హియర్ అండ్ దేర్. హ్మ్. అక్కడికి ఇక్కడికి కూడా నడవరు, మళ్ళీ అలాగే కూర్చొని ఉంటారు. లైఫ్ స్టైల్ ఇష్యూస్, వెయిట్ లిఫ్టింగ్, అదర్ థింగ్స్. నార్మలీ ఓన్లీ డీజనరేటివ్ స్పైన్ చూసేవాళ్ళము. లేదు అని అంటే ఏదైనా మెకానికల్ లేదంటే ఫార్మర్ రిలేటెడ్ పేషెంట్స్ ఎక్కువ చూసేవాళ్ళం. హూ యూస్ టు లిఫ్ట్ వెయిట్స్ హ్మ్. దెన్ కమ్ బ్యాక్ టు అస్. అండ్ ఇప్పుడు వీఆర్ సీయింగ్ యంగ్ పేషెంట్స్, ఎస్పెషలీ ఐటీ క్రౌడ్, సిటీ పీపుల్, జిమ్ గోవర్స్, ప్రొఫెషనల్స్ హూ సిట్ ఫర్ లాంగ్ టైమ్. ఇవన్నీ కేసెస్ ఎక్కువ అవుతాయి. మీరు ఈవెన్చువల్‌గా యూ విల్ సీ మోర్ అండ్ మోర్ స్పైన్ కేసెస్ ఆల్సో. అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. నీ సర్జరీస్‌తో సమానంగా కాకుండా అంతకు మించి కేసెస్ పెరుగుతున్నాయనే చెప్పుకోవాలి. అబ్సల్యూట్‌లీ. అంటే మీరన్నట్టు సపోజ్ ఎక్కువ సేపు 8 అవర్స్, 9 అవర్స్ లేదా లాంగ్ డ్రైవ్‌లో ఇక్కడి నుంచి డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే వర్కింగ్ విమెన్ కానీ, వర్కింగ్ మెన్ కానీ ఎక్కువ టైం కూర్చునే వాళ్ళకి మీరేం అడ్వైస్ చేస్తారు యాక్చువల్లీ? If you're sitting for maybe మీ జాబ్ requires such a way that మీరు 7 hours, 8 hours or drive or something. హ్మ్. Every 45 minutes you can just give a break, walk for a while. కొద్దిసేపు అటు ఇటు నడిచొచ్చి. And one more thing is that people do not concentrate on is dehydration. Your water అనేది is an adequate thing. See, muscle strength and these things, water is very important. If you take adequate amount of water, you start హ్మ్. జనరల్గా if you're not taking water, you're just sitting for long time, muscles fatigue లోకి వెళ్తాయి. Once fatigue look like automatically it starts, because muscle is one of the part of it. So water dehydration is one more issue. రైట్. Wherein dehydration, vitamin, morning ఒక 2-3 minutes of sunlight walk will also చాలా డిఫరెన్స్ చేస్తుందండి ఆ చైరు. హ్మ్. That morning walk, vitamin deficiencies, muscle problems, dehydration. your sitting position కూడా డెస్క్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కూర్చుంటారు. కొందరు కాలు పైకి పెట్టుకుంటారు, కొందరు కింద కూర్చుంటారు. ఇష్టం అంటే డెస్క్ హైట్ కూడా అవును. ఆల్ దీస్ ఎర్గనామిక్స్ కరెక్ట్ గా ఉంటే మీకు ఎప్పుడు కూడా ఇట్ విల్ గివ్ యూ అ గుడ్ స్పైన్, హెల్దీ స్పైన్. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ 7-8 hours ఆఫ్ సిట్టింగ్ జాబ్, యూ షుడ్ అడిక్వేట్ గా స్పైన్ ని కూడా ఆ రకంగా ట్రైన్ చేసుకోవాలి. ట్రూ. చేసుకుంటేనే యూ కెన్ కంటిన్యూ ఇన్ దట్ జాబ్. కరెక్ట్. ఈవెన్ యూ వాంట్ గో ఫర్ డ్రైవ్, నార్మల్లీ ఇప్పుడు మీరు పాతకాలంలో డ్రైవింగ్ అయినా చూడండి, ఇప్పుడు వదిలేసిండి ఏదైనా 2 గంటలకి 3 గంటలకి టీ అని ఆగుతారు కంపల్సరీ. దట్ ఈస్ మీరు ఈవెన్ కార్స్ ఆర్ ఆల్సో డెవలపింగ్ దోస్ వార్నింగ్స్ ఇన్ ద కార్. కరెక్ట్. ఎందుకు మీకు ఎవ్రీ 2 hours కి అంటే ఫర్ దట్స్ వెరీ సేమ్ రీజన్. హ్మ్. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అని అంటే యూ స్టార్ట్ ఫర్ లాంగ్ టైమ్ సిట్టింగ్, నడవడం, కొంచెం వాటర్ తాగడం 5-10 minutes, బికాస్ మసిల్స్ అన్ని కూడా కొంచెం మూవ్ అవుతాయి. యూ కమ్ బ్యాక్, యూ డూ ద సేమ్ జాబ్. ఐటీ ప్రొఫెషనల్స్ మేబీ ఒక 45 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ దే కెన్ వాక్ అండ్ కమ్ బ్యాక్. ఇక్కడ నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి మీకు. రీసెంట్‌గా మేము కంచి యూనివర్సిటీ వాళ్ళది కవర్ చేయడానికి వెళ్ళాం. కంచి, తిరుపతి చూసుకొని కరెక్ట్‌గా కంచి నుంచి డ్రైవింగ్ స్టార్ట్ చేసి స్టార్ట్ కొడితే 12 గంటల 30 నిమిషాలు చూపించింది మా వాళ్ళందరూ, మా వచ్చిన నాతో పాటు కెమెరామెన్స్ బాగా తెలుసు. 12:30 గంటల జర్నీ అంటే మీరు నమ్మరు, మధ్యలో ఒకే ఒక్క చోట ఆగాను అంతే. సెల్ఫ్ డ్రైవ్‌లో వచ్చాం అక్కడి నుంచి. ఈడికొచ్చిన తర్వాత ముందుకు బెండ్ అవుదామంటే రావట్లేదు, సైడ్‌కి బెండ్ అవుదామంటే రావట్లేదు. అర్జెంట్‌గా మా డాక్టర్‌కి ఫోన్ చేశాను. సార్ ఎటు బెండ్ అవుదామని రావట్లేదు, ఏం చేసావు అంజలి అన్నారు. ఇదండి జరిగింది అని అంటే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అట్‌లీస్ట్ 2-3 అవర్స్ కన్నా దిగి కాస్త ఏదైనా ట్విస్ట్ చేసి
మూమెంట్ ఇచ్చుంటే ఇంత టైట్ అయిపోయి ఉండేది కదా! మొత్తం ఫిక్స్ అయిపోయింది అంతా అలాగా. అంతకు మించి ఏం లేదని టాబ్లెట్స్ ఇచ్చారు. 2 రోజులు టాబ్లెట్స్ వాడగానే అమ్మ రిలీవ్ అయింది. కానీ నిజానికి అంటే ఎందుకలా అవుతుంది? ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్‌గా అంత లాంగ్ అవర్స్ సిట్ అయి కూర్చుంటే ఏం జరుగుతుంది లోపల? నార్మల్ కామన్ లాంగ్వేజ్‌లో దాన్ని ఫెటిగ్ అంటామండి. బేసికల్లీ ఇఫ్ యూ డోంట్ టేక్ ఎన్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ యూ ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్ అస్సలు నేను ఐ డిడ్ంట్ మసిల్స్ టేక్ అన్ని ఎనీథింగ్. అసలేం మీరు తీసుకోలేదు. వాటర్ తీసుకోకపోవడం అనేది ఇస్ వన్ మోర్ కీ థింగ్ అండి. ఎనీ స్పోర్ట్స్ ఇండివిడ్యువల్ మీరు ఏదైనా ఎనీ స్పోర్ట్స్, ఎనీ వర్క్, ఎనీవన్ హూ ఇస్ డూయింగ్ లాంగ్ టర్మ్ ఏది చేయాలన్నా వాటర్ ఇస్ వన్ ఆఫ్ ద కీయెస్ట్ కాంపోనెంట్స్ దట్ ఇస్ రిక్వైర్డ్. మీరు వాటర్ ఎప్పుడైతే తీసుకోకుండా యూ సిట్ ఫర్ లాంగ్ టైమ్స్ మీరు మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు యాజ్ ఇట్ గోస్ బై హ్మ్. మీరు కంఫర్ట్ కోసం ఏంటి అని అంటే అడిక్వేట్ ఏవైతే లాంగ్ మసిల్స్ ఉంటాయో వాటిని యూజ్ చేయకుండా షార్ట్ మసిల్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. హ్మ్. సో ఆ షార్ట్ మసిల్స్ ఏమవుతాయి అని అంటే దోస్ ఆర్ నాట్ మెంట్ ఆ స్ట్రెంగ్త్ కోసం వాటి కోసం మసిల్స్ కాదు. హ్మ్. యాక్సెసరీ మసిల్స్ ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఫర్ ద వెరీ సేమ్ మూమెంట్ మీకు ఈ కైండ్ ఆఫ్ స్టిఫ్నెస్ రావడం, ఇంటికి రాగానే అంత జాయింట్స్ అన్ని స్టిఫ్గా అనిపించడం, డిహైడ్రేషన్, ఎవ్రీథింగ్ ఇవన్నీ అయిపోయి ఈ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. ఓపీలో చూసే మేజర్ బ్యాక్ పెయిన్స్ అన్నీ కూడా హ్మ్. ఆర్ ఐదర్ బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్, వైటమిన్ డిఫిషియన్సీ. అన్ని స్పైన్ కేసెస్ ఎప్పుడు కూడా సర్జరీకి వెళ్ళవండి. నేను ఇప్పుడు ఒకవేళ రోజుకి టేక్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ నేను తీసుకుంటే అందులో ఒక 95% ఆఫ్ ద పేషెంట్స్ హూ కమ్ ఆర్ జనరల్ బ్యాక్ ఏక్ హూ రిక్వైర్ జస్ట్ ఐదర్ డిహైడ్రేషన్, కరెక్షన్ ఆఫ్ పోస్చర్, కూర్చునే విధానాన్ని చేంజ్ చేసుకోవడం, వైటమిన్ డిఫిషియన్సీ, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇష్యూస్, ఆర్ ఇక యాజ్ ఐ సెడ్ సమ్ టైమ్స్ వాళ్ళు వెయిట్లు ఎత్తి ఏదో చేద్దాం అనుకొని వచ్చేవాళ్ళు. ఇదే 95% అండి. ఓన్లీ 5% ఆఫ్ ద కేసెస్ విచ్ యాక్చువల్లీ రిక్వైర్ సర్జరీ మనకి వస్తాయి, హ్మ్. విచ్ విల్ గో టు సర్జరీ ఎండ్ ఆఫ్ ద డే. డిస్క్ ప్రొలాబ్ అని అనగానే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిందేనండి? అలా ఏం లేదండి. డిస్క్ ప్రొలాప్స్ మీరు ఒకవేళ నార్మల్ ఇండివిజువల్స్ మనం ఎంఆర్ఐ తీసాము అని అనుకోండి, హ్మ్. తీస్తే అందరికీ మేజర్‌గా యూ విల్ హావ్ సమ్ ఆర్ ది అదర్ డిస్క్ ప్రొలాప్స్. అందులో 4 స్టేజెస్ ఉంటాయి. హ్మ్. బేసికలీ మనకి ప్రొట్రూజన్ వరకు వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదండి. స్టేజ్ 1 ఆర్ 2. 3 అండ్ 4లో ఏంటి అని అంటే ఏదైతే వెనకాల లిగమెంట్ ఉంటుందో అది కట్ స్టేజ్ అయి వైస్ బయటకు చెప్పండి. వస్తుంది. అంటే ఫస్ట్ స్టేజ్ అంటే ఎలా ఉంటుంది? సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టేజ్ ఇస్ జస్ట్ డిస్క్ డీజనరేట్ అయి ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్‌లో బేసికలీ డిస్క్ ఇస్ మేడ్ ఆఫ్ వాటర్. సో మోర్ యూ గెట్ డీజనరేటెడ్ ఆర్ సంథింగ్ ఏమవుతుంది అని అంటే దాని డీజనరేషన్ వల్లే అది ఇట్ స్టార్ట్స్ గోయింగ్ అవుట్. అంటే డ్రై అయిపోతూ ఉంటుంది. యెస్. డ్రై అవుతుంటేనే మీకు ఎప్పుడైనా డిస్క్ అనేది సెంట్రల్ పోర్షన్‌లో ఉన్న న్యూక్లియస్ బయటికి రావడం మొదలవుతుంది. హ్మ్. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటి అని అంటే దేర్ ఇస్ అ బల్జ్. సో పీఎల్ఎల్ అంటాం. ఒక లిగమెంట్ ఉంటుంది. ఆ లిగమెంట్ వరకే ఉంటుంది. హ్మ్. తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటి అని అంటే ఈ పీఎల్ఎల్ అనే లిగమెంట్ కట్ అయిపోతుంది. అది బేసికలీ దేర్ ఇస్ అ ప్రొట్రూషన్. హుహు. దాని తర్వాత ఫోర్త్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అందులో మీకు ఇట్ ఈస్ ఇన్సైడ్ ద కెనాల్. ఏదైతే స్పైనల్ కార్డ్ దగ్గర ఉంటుందో ఆ ఫోర్త్ స్టేజ్ దగ్గర ఇట్ విల్ కమ్ ఇంటు ది కెనాల్. బేసికలీ ఈ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్‌లోనే మీకు ఆ పెయిన్ గాని, హ్మ్. ఈ కంప్లెయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టేజ్‌లోనే దే గివ్ దోస్ కంప్లెయింట్స్ అండ్ దీస్ కేసెస్ ఓన్లీ గో ఫర్ సర్జరీ. అది కూడా థర్డ్, 3 అండ్ 4. సో 1 అండ్ 2 ఎప్పుడు కూడా కెన్ బి ట్రీటెడ్ విత్ మెడికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్. జనరల్ లైఫ్ స్టైల్ చేంజెస్ షుడ్ బి అడిక్వేట్ ఫర్ దోస్ కేసెస్.